గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నా కెరియర్లో నేను అన్ని రకాల పాటలు రాశాను. అవును. ఐటెం సాంగ్ కూడా రాశాను. మీరు ఏ రసానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు? అంటే మీకు నచ్చే రసం ఏమిటండి? రౌద్రం నాకు రాశారు. ఇష్టమైంది ఏంటంటే నాకు సన్నివేశానికి తగిన పాట రాయడం ఇష్టం. అది ఏదైనా సరే ఒక సన్నివేశం అంటే కథని భుజం మీద వేసుకుని వింటున్న శ్రోతల గుండెల్లోకి, చూస్తున్న ప్రేక్షకుల హృదయాల్లోకి దూసుకుపోయేలాగా మోసుకుని తీసుకురావాలి కథని. అలాంటి పాటలు అంటే నాకు ఇష్టం. ఇప్పుడు రోబో సినిమా ఉంది, అక్కడ మామూలు డ్యూయట్ అది, కానీ అక్కడ రోబో అనే ఒక మిషన్కి ప్రేమ పుట్టింది. అదే ఆయన చెప్పాడు, శంకర్ సార్ చెప్పాడు, మిషన్కి ప్రేమ పుట్టింది అయ్యా. ఇట్స్ ఏ నథింగ్ బట్ ఇట్స్ ఏ ఇందిరన్. శంకర్ గారు మీరు ఎదురుకుండా కూర్చుని డిస్కస్ చేసుకున్నారండి? ఎప్పుడైనా సరే ఆయన, నేను 3 సినిమాలు రాశాను. ఆయన ఇట్లా చెప్తాడు పక్కన, ఇప్పుడు మనం కూర్చుంటాడు అశోక్ గారు, ఇది కథ ఇట్లా ఉంటుంది, ఇక్కడ మీరు రాయాలి. అక్కడ ఒక మిషన్కి లవ్ వచ్చేసింది. తెలుగు బాగా తెలుస్తే ఆయనకి తెలుగు రాదనుకోవద్దు, చాలా చాలా మీద ఆయన గ్రేట్ మాస్టర్ ఆయన. తెలుగు మాట్లాడడంలో కొంచెం అలా ఉంటుంది, తమిళం భాష వస్తుంది, కానీ తెలుగులో ఉన్నటువంటి లాంగ్వేజ్లో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి మెరుస్తున్న పదాన్ని కూడా గుర్తుపట్టి ఇది నాకు కావాలని చెప్పగలిగేటువంటి జడ్జిమెంట్ ఆయన దగ్గర ఉంటుంది. ఒక దాసరి గారు లాగా, ఒక రాఘవేంద్రరావు గారు లాగా అంత జడ్జిమెంట్ ఉన్న మనిషి. ఆయన చెప్పాడు, ఇప్పుడు మేము రోబోని మీరు తెలుగు వాళ్ళు ఏమంటారు, రోబోనే అంటారు, బట్ మేము ఎందిరన్ అంటాము, మీరేమంటారు తెలుగులో అంటే నేను మర మనిషి అంటాను. అరే ఇది బాగుంది అన్నాడు. యంత్రుడు అంటానన్న. అందుకే మీరు చూడండి, యంత్రుడా యంత్రుడా అని మా టైటిల్ సాంగ్లో వస్తుంది, ఓ మర మనిషి మాలోకి అని రాసినప్పుడు. దీని గురించి ఏం చెప్పాడు, ఒక మిషన్కి ప్రేమ వచ్చింది, మిషన్కు అమ్మాయి మీద ప్రేమ పుట్టింది, ఏం రాద్దాం అంటే నేను ఇనుములో హృదయం మొలిచెలి ముద్దిమ్మంటూ నిన్నే వలచెని పూజించే యంత్రుడు పువ్వాసనకొచ్చాడు. ప్రేమ పుట్టినప్పుడు అంటే ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, ఇంద్రియాలు పని ఏమంటే జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి, కళ్ళు, ముక్కు, చెవులు. ఎప్పుడైతే జ్ఞానేంద్రియం పనిచేసిందో వాసన గుర్తుపడుతున్నాడు వాడు. సినిమాలో మీకు చూపిస్తాడు, ఇంద్రియాలు పనిచేసినట్టుగా ఒక మ్యాప్ వేసి చూపిస్తాడు మనకు శంకర్ గారు. ఎప్పుడైతే పువ్వాసన గుర్తుపచ్చాడో స్త్రీ వాసన కూడా తెలుస్తుంది. సూపర్. ఇవి ఎదురుకుండా కూర్చొని డిస్కస్ చేసి అప్పటికప్పుడు చెప్పారండి. ఇవన్నీ మాడుకున్నాము, ఇట్లా మాడుకుని నువ్వు రాయి, నేను మళ్ళీ సాయంత్రం కలుస్తాను ఆయన చెప్తాడు, మొత్తం చెప్తాడు. ఆయన ఎంత మంచివాడంటే, ఇది డబ్బింగ్ సినిమా అని చూసే ప్రతివాడికి తెలుసు, మరీ లిప్పు మేము లిప్ అక్కడ ఎట్లా ఉందో అట్లా రాయని అనుకోబాకు, తెలుగులో పాటలా రాయి. ఒకవేళ లిప్ ఏమన్నా పక్క పోయిందా ఎవడు పట్టించుకుంటాడు, చూడు ఒక 70% పోయిందా పాటే ముఖ్యం అని చెప్పే మనిషి అన్నమాట. తెలుగులోనే, తమిళం లేదు సినిమా అంత ఉష్కాకి మధ్య తెలుగులో పాట రాస్తున్నావు, ఏం రాస్తావు? అప్పుడు నేను ఇనుములో హృదయం మొలిచి. రోబోలో మొత్తం ఎన్ని పాటలు రాశారు? నేను 2 రాశాను. ఇలా అంటే నాకు తెలియక అడుగుతున్నాను, ఒక డైరెక్టర్ ఎదురుకుండా మిమ్మల్ని కూర్చోపెట్టి సీన్ చెప్పినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అప్పటికప్పుడే రాస్తారా, లేకపోతే ఒక మంచి ఫైన్ ఈవినింగ్ డల్ లైట్ ఒక చిన్న పెగ్గది పెట్టుకుని రాస్తారా? నేనైతే బస్ స్టాండ్లో రాస్తాను, అవకాశం ఉంటే బస్ స్టాండ్లో కూడా పాట రాస్తాను. నాకు అంటే ఇవన్నీ ఉంటేనే రాస్తాను అనేటువంటి నియమాలు నాకు ఎప్పుడు నా కెరియర్లో లేవు. అంటే ఇవేమి నాకు నిషిద్ధాలని కావు. నేను పెగ్ తీసుకుంటాను, నేను మాంసం తింటాను, నేను మంచి మంచి హోటల్లో ఉండాలని కోరుకుంటాను, కానీ అందులో ఉంటేనే పాట వస్తానేది మాత్రం నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదు. అట్లా ఎవరన్నా మా పూర్వీకులు అట్లా చేసిన వాళ్ళు ఉంటారేమో, కానీ నాకైతే అదేమీ లేదు. కానీ దాసరి నారాయణరావు గారు లాంటి పెద్ద ఆయన ఏదైనా ఒక కథ చెప్తున్నప్పుడు నాకు ఆయన చెబుతుండగానే పల్లవి నా లోపల ఊరేది అనమాట. గర్భవతి అయిన స్త్రీకి మామిడికాయలు చూపెట్టగానే నోట్లో నీళ్లు ఊరుతాయే, మంచి సమర్థులైన రచయితకి సన్నివేశం చెప్తే మెదడులో పాటలు ఊరుతాయి, అద్భుతం, తప్పని వచ్చేస్తుంది పాట. ఆయన ఒకసారి అలా చెప్తా ఉండగానే నేను ఇమ్మీడియట్గా నేను దీనికి ఇట్లా ఉంటే బాగుంటుంది సార్ అంటే సూపర్ అన్నాడు ఆయన. అక్కా చెల్లెళ్ళ ప్రేమరా, ఇద్దరు ఒకరి మీద ఒకరికి ఇష్టం, వాళ్ళు ఆడుకుంటున్నారు, అడవిలో ఆడుకుంటున్నారు, ఎలా ఉంటే బాగుంటుంది ఆలోచించు అన్నాడు. అక్కా అక్కా నువ్వు ఎక్కడే, చెల్లి చెల్లి నీ పక్కనే
పువ్వులోగా తేనెలాగా ఆకులో ఆకులాగా దాచుకుంటే నిన్ను నేను ఎట్ట పట్టుకుందునమ్మ అని వెంటనే చెప్పేశారు. ఎక్సలెంట్. అలా ఆయనకి నేను చాలా పాటలు ఎక్కువ పాటలు రాసింది ఆయనకి నేను. నారాయణ రెడ్డి గారి తర్వాత వేటూతో సమానంగా నేను ఆయనకి ఎక్కువ పాటలు రాసిన రైటర్ నేనే. కాబట్టి అలాంటి వాడు చెప్పినప్పుడు అలా వచ్చేస్తాను, ఉవ్వెత్తున ఊరుకుంటూ వచ్చేస్తాను.